పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో ఎవరు ఫేవరెట్ హీరో ఆనంద్? నాకా Hmm. ఎనీ టైం అది ఆల్ టైమ్ మెగాస్టార్ చిరంజీవి గారు, దట్స్ ఆల్. ఓకే, అంతే. చేశారు కదా, మంజునాథ్ చేసాం, మంజునాథ్ శ్రీ చేశారు. మంజునాథం, ఓకే, సౌందర్య గారి. సౌందర్య గారు, అర్జున్ గారితో చేసాం. ఓకే ఓకే, బాబు. కానీ సౌందర్య గారితో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ ఆమె గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. వెరీ బట్ గ్రేట్. నీకు ఆమెను చూసిన తర్వాత ఆమె అంటే యాక్టింగ్ పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్ సౌందర్య గారి మంచితనం అంటే ఏమని చెప్తావు? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. యాక్టర్ కూడా కాదు అన్నాడు. ఫస్ట్ షీఈస్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్ దాన్ అన్ యాక్టర్. ఓకే, ఆవిడ ఫస్ట్ ర్యాంక్ లో ఆవిడ హ్యూమన్ బీయింగ్, ఆవిడ సెకండ్ ర్యాంక్ లోనే. అది అంత గొప్ప మనిషి ఆవిడ. అంటే నీకు అంత సక్సెస్, అంత డబ్బులు, అంత చూసిన తర్వాత నీకు ఎలా ఉంటుంది బుర్ర? మదమెక్కిన ఏనుగులా ఉంటుంది. సో నువ్వు అవన్నీ పక్కకు పెట్టేసి అసలు మామూలు సింపుల్ గా నువ్వు ఉండగలగడం అంటే, అది కూడా విత్ ఆనెస్టీ, విత్ ప్యూరిటీ. అంటే నీ పెంపకం ఏంటి, నువ్వు అసలు ఎలా ఉన్నావు, ఎంత గొప్పగా ఉన్నావు నువ్వు. అది ఇన్స్పిరేషన్, చూసి నేర్చుకోవాల్సి. ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు నీకు? నాకా ఉంటాయి 10 years అట్లా ఉంటాయి. 10 years. 10 years లో నువ్వు అంత గ్రహించావంటే గ్రేట్. అప్పుడు గ్రహించలేదు, తర్వాత ఆలోచించుకుంటూ ఎవరెవరు కూర్చుని పడుకొని ఆలోచిస్తుంటే ఇస్తాయి ఇలాంటి ఆలోచనలన్నీ. అప్పుడున్న ఇంపాక్ట్ వల్ల, అంటే వాళ్ళు ఎలా ఉండేవారు ఆ టైంకి, వాళ్ళు అసలు అంటే ఎలా ఉండేది రిలేషన్షిప్, ఎలా బిహేవ్ చేసేవారు. సో అవి చూస్తే నీకు తర్వాత ఆలోచిస్తే అర్థమవుతుంది. అవును, అరే ఆ మూమెంట్ లో నీకు అర్థం కాకపోవచ్చు. అది ఇప్పుడు వాళ్ళ మంచితనం ఆ టైంకి అర్థం కాదు చాలా సార్లు, తర్వాత అర్థమవుతుంది. ఒక మాట అన్నావు, ఆమెను చూసినప్పుడు అలా చూసిన వాళ్ళు ఉన్నావు, మదం ఎక్కిన ఏనుగులను కూడా చూసే ఉంటావు కదా నువ్వు. మదం ఎక్కిన ఏనుగులా ఉంటది అంటే చెప్తావు? మదం ఎక్కిన అందరికంటే అలా అంటే చూసే ఉంటావు. ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు. పేర్లు ఎందుకు చెప్పుకొని మీరు తమ్ములను చేసుకోవడం కాకపోతే పేర్లు ఎందుకు చెప్పు, నాకు అర్థం కాదు. నీకు తెలీదా, నాకు తెలీదా, నువ్వు చూడలేదా, నేను చూడలేదా చెప్పు. ఆనెస్ట్, తమ్ముడే పేకటే. మా దగ్గర అయితే ఎవరు లేదు. అంటే మదం ఎక్కిన ఏనుగులా ఉంటది అంటే నీకు ఇప్పుడు కంట్రోల్ ఉంది నీకు. ఇప్పుడు చూడు, ఎందుకు ఆ మాట అన్నానంటే, ఏనుగు మీద ఎక్కిన వాడికి ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది? ఒక ఏనుగే నా మాట వింటోందిరా అనే యాంగిల్ లో కదా నీకు అది వాడేది. 200% ఉంటుంది, డెఫినెట్ గా ఎక్కువ ఉండేది, ఇంకా ఉంటుంది డెఫినెట్ గా. అది కూడా తప్పేం కాదు, నువ్వు దాన్ని దేనికి వాడతావు అనేది తప్పు. బేసిక్ గా తగ్గట్లేదు ఎవడికోవడం, నువ్వు ఎంత అంటే నేనంత అంటాను. అప్పుడు అలా ఉండదు కదా అసలుకి. సో అన్ని రకాల మనుషులు ఉంటారు, యూ జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ అంతే. అంటే ఇప్పుడు మదం ఏనుగులా ఉన్నాడని చెప్పి నువ్వు చెడ్డగా చూడడానికి లేదు, డౌన్ టు అర్త్ ఉన్నాడని చెప్పి నువ్వు మంచిగా చూడడానికి లేదు. నేచర్ అలాంటిది, అంతే. ఆవిడ నేచర్ అలాంటిది. సో అంతే, ఆవిడ వెరీ వెరీ హంబుల్, వెరీ పొలైట్, వెరీ స్వీట్ కైండ్, చాలా మంచి ఆవిడ. ఓకే, ఇప్పుడు అర్థమైంది ఎందుకు అన్నావు మెగాస్టార్ చిరంజీవి గారు అని. ఎందుకు? చిరంజీవి గారు ఏదైనా ఏ నవరసాలలో ఏ రసాన్నైనా అలా పండించగలరు. దట్ టు బీయింగ్ ఎ హీరో. నీకు ఇప్పుడు హీరో వేరు, యాక్టర్ వేరు. నా లెక్కలో వేరే ఉంది. ఏ హీరో చేయగలడు? అదే చెప్తున్నా, హీరో వేరు, యాక్టర్ వేరు. ఈ రెండింటిని సమపాలలో చేయగలిగే ఏకైక హీరో యాక్టర్ చిరంజీవి గారు. ఇప్పుడున్న స్టార్లకి ఈక్వల్ గా పోటీ ఇచ్చారు మొన్న వాల్తేరు వేరేకి. అర్థమైపోయింది కదా, పోటీ. అది లైబ్రరీ పోటీ నీ సమానులతో నీకు ఉంటుంది పోటీ. అది గ్రంథాలయంతో పోటీ పెట్టుకుంటావు, చదివే కొద్ది వస్తూనే ఉంటుంది. పాన్ ఇండియా మూవీస్ చెప్పుకునే వాళ్ళకి ధీటుగా ఇచ్చారంటే మామూలు విషయమా? నువ్వు పోటీ అసలు అది పోటీ కిందకి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకునే వాళ్ళకి అది మూర్ఖత్వం. అది నువ్వు పోటీ అనుకుంటా, పోటీ ఏంటి తొక్క. కలిసావా ఈ మధ్య? లేదు అసలుకి లేదు, ఈ మధ్య కలవలే. కలుస్తా కానీ తర్వాత. ఆయనకు ఒక స్టోరీ చెప్పాలని ఉంది, చెప్తా. రైటింగ్ రాసావా? డైరెక్షన్ గుండువేనా? చూద్దాం. నాకు అంటే చూద్దాం, డైరెక్షన్ గురించి ఏం అనుకోలేదు. ఫస్ట్ అయితే అసలు ఈ కథ చెప్పాలి ఆయన రియాక్షన్ చూడాలని నా ఫీలింగ్ అంతే. ఓకే, సో మొత్తం అయ్యాక చెప్తా. ఇప్పుడు కొంచెం ప్రిపేర్డ్గా వెళ్ళి చెప్తా. అంటే నీకు ప్రొడ్యూసర్ల కోసం వెయిట్ చేసే అంత అవసరం కూడా లేదు. ప్రొడ్యూస్ చేసుకొని సినిమా చేసుకునే అంత ప్రాపర్టీస్ ఆనంద్ దగ్గర ఉంది. మీనాక్షి ఎస్టేట్స్, మీనాక్షి ఇండస్ట్రీస్, మీనాక్షి కలెక్షన్, రజనీకాంత్ గారు చెప్తారు అలాగనమాట. మీనాక్షి ఇండస్ట్రీస్, మీనాక్షి ఎస్టేట్స్ అట్లాగా మొత్తం మొత్తం అదేనా? అంటే
తాతగారు అట్లా సంపాదించింది లేవని చాలా కావు, ఉందని ఉన్నాయని చెప్తుంటారు. కావు. నిజంగా అట్లా పెట్టాల్సిన రోజు వస్తే పెట్టచ్చు, అంటే మనస్ఫూర్తిగా అదే. ఇట్లా పెట్టాలనుకున్న రోజు పెట్టచ్చు. పెట్టొచ్చు. Yes, పెట్టచ్చు అంటే exactly. అది ఎట్లా అంటే ఇంకా ఉన్నదంతా తీసి పెట్టాలన్నమాట. 200 నుంచి 300 కోట్ల ఆ, చెన్నైలో ఉంటది, ప్రాపర్టీస్ అంటే. అవును. తాతగారు పెద్ద సింగర్ కదా అప్పుడు. 200 సార్, మళ్ళీ ఏంటి సార్ ఒకసారి మళ్ళీ చెప్తారా నంబరు? నెంబర్ చెప్తే బాగుంటుంది. నిజాలు నేను చెప్పకూడదు. 200 300 అంటే అవన్నీ కాదు. లెట్స్ బి ప్రాక్టికల్. పెట్టచ్చు అంటే ఒక మంచి సినిమా చేయడానికి పెట్టచ్చు. అది ఒక మంచి సినిమా చేయడానికి పెట్టచ్చు అంటే అది కూడా ఎట్లా పెట్టచ్చు, ఇంకా మొత్తం లాగి పీకి అన్ని తీస్తే అప్పుడు పెట్టచ్చు, నాట్ ప్రాబ్లం. తట్టుకోవచ్చు అంటే ఓకే, సస్టైన్ అవ్వచ్చు నువ్వు, నాట్ ఎ ప్రాబ్లం. అది భగవంతుడి దయ వల్ల ఇట్ ఈస్ ఆల్ గుడ్, ఆల్ సార్టెడ్, గుడ్. ఓకే, మరి నువ్వు సూపర్ రిచ్ ఏం కాదు, మరి సూపర్ పూర్ ఏం కాదు, నడిపించచ్చు, బండిని అయితే నడిపించచ్చు నీట్ గా, ఒక కంఫర్టబుల్ లైఫ్ అయితే నడిపించచ్చు, అంతవరకు హ్యాపీ. సో ఇప్పుడు నాకేం టెన్షన్ కూడా ఏం లేదు, కంగారు కూడా ఏం లేదు నాకు. నేను నాకు తెలుసు నాకు ఏమేం చేయాలని ఉందో, ఏమేం చేయాలో, నేను ఏం చేయగలుగుతానో, నేను ఏం చేస్తే జనాలకి ఏం నచ్చుతుందో కొన్ని క్లారిటీ ఉన్నాయి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్. ఐ జస్ట్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. నీకున్న కాన్ఫిడెన్స్ ఒప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి దగ్గర మిస్ అయ్యేది అది ఒకటే, ఎదిగేటప్పుడు లేకపోతే ఒక ప్లాప్ పడిన తర్వాత. అంటే నువ్వు అన్నావు కదా చాలా మంది ప్లాప్లు చూసారు, హిట్లు చూసారని, అది వేరు, అది అయిపోయింది, ఆ శకం అయిపోయింది. ఇప్పుడు నువ్వు లాస్ట్ 5-6 years నుంచి గమనించు, దాన్ని ఎక్కువగా తీసేసుకుంటున్నారు, దీన్ని ఎక్కువగానే తీసేసుకుంటున్నారు. అవునవును. ఇప్పుడు నువ్వు ఉన్నావు అబ్బా, ఉదయ్ కిరణ్ తో చేసే మనసంతా నువ్వే. ఉదయ్ కిరణ్ గారిని నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు, ఆయన మూవీలో చిన్నప్పుడు తూనీగా అంటూ నువ్వు పాడావు, బట్ ఆయన సక్సెస్ ని నువ్వు ఎలా చూసుంటావు? అవునవును, అంటే చెప్పా కదా, అప్పుడు అసలు పరిస్థితులు వేరు, జనాల మైండ్ సెట్లు వేరు, అప్పుడు వేరు, కొంచెం వేరే ఉండేది అప్పుడు అంతా. ఇప్పుడు కొంచెం నీకంతా ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇవంతా ఎక్కువైపోయిన తర్వాత జనాల్లో కూడా ఏంటి, నీకు వస్తే సడన్ గా ఒక న్యూస్ ఇట్లా ఒక రోజు వైరల్ అవుతుంది, అంతే తొందరగా పోతుంది కూడా, అది ఎక్కువ కాలం కూడా నిలబడదు. నువ్వు అప్పుడేంటి ఎక్కువ కాలం నిలబడేది ఒక న్యూస్, చాలా రోజులు మాట్లాడుకునే వాళ్ళు ఒక న్యూస్ గురించి. ఇప్పుడు రోజుకి 100-150 న్యూస్లు ఉన్నాయి వైరల్ అయ్యేటివి. ఎన్నని గుర్తుపెట్టుకుంటారు జనాలు, వాళ్ళకే బొచ్చుడు ఉన్నాయి గొడవలు. దీంట్లో నీకు సక్సెస్ ఫెయిలియర్ ఎక్కడుంది చెప్పు? ఒక రోజు అది ఉంటది, ఒక రోజు ఇది ఉంటది, అంతే. వాడికి మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ కావాలి, అది ఒక రోజు నువ్వైతే, ఒక రోజు నేనైతే, దట్స్ ఆల్. అంతే. ఫైనల్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది బాటమ్ లైన్. అర్థం చేసుకోవాల్సింది సక్సెస్ ఫెయిలియర్ ఏంటంటే ఇంతే, వాడికి నువ్వు మాట్లాడుకునే ఒక టాపిక్, అంతే, దట్స్ ఆల్. అది మంచిగా అయినా వచ్చు, చెడుగా అయినా అవ్వచ్చు. ఒక రోజు అటు ఉంటావు, నువ్వు నిజాయితీగా కష్టపడితే ఒక రోజు ఇటు ఉంటావు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.